Hello students, welcome to S&S Publications Current Affairs session. సో మనం రోజు మాట్లాడుకున్న డిస్కస్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే ఇవాళ కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే మనకి బాగా ఉపయుక్తంగా ఏవైతే ఉంటాయో వాటిని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఏ రోజు ఆ రోజు అప్డేట్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవడానికి ఫాలోఅప్ చేయడానికి మర్చిపోకండి. తర్వాత మనకి టెక్స్ట్ కూడా పీడిఎఫ్ రూపంలో మనం ప్రొవైడ్ చేయడానికి S&S పబ్లికేషన్ యాజమాన్యం మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో దాన్ని మ్యాక్సిమం ఎక్స్టెండ్ యూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి వచ్చే ఈ కాంటెక్స్ట్లు ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు కనుక మీరు రిపీటెడ్గా కనుక వినడం కానీ చేశారు అంటే ఇంకా మళ్ళీ విజువల్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి మళ్ళీ మనం చదవాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు దాన్ని ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, దెన్ ఐఎమ్ స్టార్టింగ్ మై సెషన్ విత్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఇంపార్టెంట్ వన్. స్టార్ట్స్ ప్రాజెక్ట్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే మెయిన్ కాంటెక్స్ట్ ఏంటి అంటే రీజన్ చూద్దాం. ఇక్కడ విద్యాశాఖను బలోపేతం చేయడానికి రీసెంట్గానే మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 2020. దీనికి అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రివైవ్ చేయడానికి అంటే దానిలో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమేటిక్ కండిషన్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ దానికి కావాల్సిన అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ రావడం కోసం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి రిలేటెడ్గా ఈ స్టార్ట్స్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఏంటి అంటే ఈ విద్యా విధానంలో ఎనలిటికల్గా బట్టి కొట్టే తత్వాన్ని పోగొట్టి కంప్లీట్గా అంటే క్రామిన్ చేయడం అంటాం, మగ్గప్ చేయడం అంటాం, ఆ సిస్టమ్కి స్వస్తి చెప్పి అనలిటికల్గా స్టూడెంట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనం విద్యాశాఖను బలోపేతం చేయడానికి అని చెప్పుకుంటున్నాం. తర్వాత దీనిని ఈ పర్టికులర్ స్టార్స్ ప్రాజెక్ట్ని దేని కింద ప్రవేశపెట్టారు అంటే జాతీయ విద్యా విధానం, అదే మనం చెప్పుకున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని. సో దీనికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ ఏంటి, సో హౌ ఇట్ వర్క్స్ అండ్ వాట్ ఈస్ ద ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ డిస్కస్ నౌ. సో ఇక్కడ చూడండి ఒకసారి. స్టార్ట్స్ ప్రాజెక్ట్ అంటే స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ స్టార్ట్స్. ఇక్కడ పార్ట్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్, ఇది స్టార్స్, STARS. సో ఇక్కడ ఇది ఆబ్జెక్టివ్, ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఇది. అంటే ఏదైతే టీచింగ్ లెర్నింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయడం ద్వారా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని తీసుకురావచ్చు అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దానిలో హైలైట్ చేసిన పాయింట్స్లో ఇది ఉంది. సో రీసెంట్గా ఎడ్యుకేషన్ పాలసీలో చేంజెస్ చేశారు కాబట్టి ఈ ప్రాజెక్ట్కి ఖచ్చితంగా వెయిటేజ్ ఉంటుంది. దీనిలో ఇంకొక పార్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు న్యూగా, దాన్నే స్ట్రెంథన్ అంటారు, దాన్నే ప్రకాష్. స్ట్రెంథన్ మనకి ఈ పర్టికులర్ పార్ట్ ఎలా ఉందో ప్రకాష్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. జాతీయ విద్యా విధానం 2020 కింద ప్రకాష్ నేషనల్ అసిస్టెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రైమ్ మినిస్టర్ ప్రకటించారు. ఈ పరాక్ ఏదైతే ఉందో ఇది ఈ పర్టికులర్ పార్ట్ ఏంటంటే ఇస్ అ పరాక్, నాట్ ప్రకాష్, ఇట్స్ అ పరాక్. దీని ఆబ్జెక్టివ్, దీని ఫుల్ ఫామ్ చూస్తే విచ్ స్టాండ్స్ ఫర్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనమాట. ఓవరాల్ డెవలప్మెంట్ ఏదైతే కావాలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే కావాలనుకుంటున్నారో వాటిని రీచ్ అవ్వడం కోసం ఇంట్రడ్యూస్ చేసిన పాట. అంటే ఇక్కడ ఈ పరక్ అనేది మన ఎడ్యుకేషన్ పాలసీకి రిలవెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన పాట అనమాట. సో ఇక్కడ మనం 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఒకటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఒకటి తర్వాత స్టార్స్ ప్రాజెక్ట్, ఒకటి అండ్ దెన్ పరాక్ ఒకటి. వీటిల్లో కాంటెక్స్ట్ ఒకటే, అంటే ఒక్కొక్క వర్క్ని డివిజన్ చేసుకోవడం కోసం ఈ NEP కింద ఇంట్రడ్యూస్ చేసిన 2 డిఫరెంట్ ఎంటిటీస్ ఇవే, ఈ పరాక్ కానీ మన స్టార్స్ ప్రాజెక్ట్ కానీ.
తర్వాత ఇక్కడ ఈ పరాక్ అనేది జాతీయ విద్యా విధానం 2020 కింద అన్ని గుర్తింపు పొందిన పాఠశాలల బోర్డులకు ప్రామాణికాలను అమర్చే సంస్థ. వెరీ ఇంపార్టెంట్. స్టార్స్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ వేరు. స్టార్స్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే విద్యా విధానాన్ని స్ట్రాంగ్గా మార్చడం. పరాక్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి ప్రామాణికాలను అమర్చడం, అంటే వాటి స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డప్ చేయడం. అంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ప్రాపర్ అనలిటికల్గా ఉండే విధంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ని, అంటే అన్ని రకాలుగా విద్యార్థి డెవలప్ అయ్యే విధంగా ఆ పర్టికులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాటికి కావాల్సిన మూలాలు ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంథన్ చేస్తుంది పరాక్. సో డిఫరెన్స్ తెలియాలి. ఈ రెండు ఎన్ఈపి కిందవే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కిందవే. పరాక్ ఆబ్జెక్టివ్, స్టార్స్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ వేరు వేరు. సో ఆ పాయింట్ తెలియాలి. సింపుల్ వన్నే. నెక్స్ట్ వన్ చూద్దాం. దీనిలో ఇంకొంచెం అడిషనల్గా వెళ్దాం. ఇక్కడ చూడండి, ఎక్కడ ప్రవేశపెడతారు అంటే వీటిని విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ను ఈ స్టేట్స్లో, ఇక్కడ 6 స్టేట్స్లో చూడండి, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ మరియు ఒడిస్సా, ఈ 6 రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు. ఫస్ట్ స్టెప్ కింద ఈ 6 స్టేట్స్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని, స్టార్స్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. సో అది కనుక బాగా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని కనుక ఇచ్చింది అని అంటే, ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ని ఇచ్చింది అని అంటే దాన్ని మిగిలిన స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం దొరుకుతుందని చెప్తున్నారు. సో అది పాయింట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అడగాలి కాబట్టి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అని అంటే, అడిగే స్టైల్ ఎలా ఉంటుంది అని అంటే, సో స్టార్స్ ఫుల్ ఫామ్లో స్టార్స్లో ఎస్ అంటే ఏంటనో, ఆర్ అంటే ఏంటనో ఇలాగా అడగడానికి స్కోప్ ఉంటుంది ఒకవే. లేకపోతే ఇంకొంచెం డీప్గా వెళ్ళాడు అని అంటే ఎవరి సహాయంతో, ఎవరి సపోర్ట్ తోటి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతాడు. ఈ ప్రాజెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం వ్యయం 5,718 crores, 5,718 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని, స్టార్స్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్థిక సహాయం ఇస్తుంది ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్. సో ఇది తెలియాలి. తర్వాత ఎంత అమౌంట్ అనేది మనకి జనరల్గా అడగడు, కానీ బట్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తోంది. వరల్డ్ బ్యాంక్ టోటల్ అమౌంట్ సపోర్ట్ చేయడం లేదు. ఇక్కడ $500 million మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. $500 million, ఇట్స్ కమ్స్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 3,700 crores ఇవ్వబోతోంది అవుట్ ఆఫ్ 5,718 crores అనమాట. సో వరల్డ్ బ్యాంక్ అనగానే సరే మనం వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వేరు, వరల్డ్ బ్యాంక్ వేరు. ఇదొక పాయింట్. వరల్డ్ బ్యాంక్ అన్నా ఐబిఆర్డి అన్నా ఒకటే. ఐబిఆర్డి అంటారు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటాం. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, వరల్డ్ బ్యాంక్, ఈ రెండు ఒకటే. ఈ రెండు పేర్లని మనం క్రిస్ క్రాస్గా యూస్ చేస్తూ ఉంటాం జనరల్గా. సో ఇక్కడ ఈ ఐబిఆర్డి ఏదైతే ఉందో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి, దీని ప్రధాన కార్యాలయం వచ్చేటప్పటికి వాషింగ్టన్ డీసీ అనమాట. వాషింగ్టన్ డీసీలో ఉంది. సో ఇక్కడ దీని హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది వాషింగ్టన్ డీసీలో. మనకి ప్రజెంట్ హెడ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ హెడ్ డేవిడ్ మాల్పాస్, హీఈస్ ద పర్సన్ అనమాట. డేవిడ్ మాల్పాస్ వరల్డ్ బ్యాంక్ భవనం ఇది మనకి. సో ఇది మనకి స్టార్స్ ప్రాజెక్ట్. దీని మీద ఫోకస్ చేయండి. క్లియర్గా ఒకసారి కనుక చెప్పిన పాయింట్స్ని కనుక 1-2 సార్లు కనుక చూశారు అంటే ఈజీ టు గెట్ అండర్స్టాండ్, అట్ ద సేమ్ టైమ్ ఇనఫ్ ఛాన్స్ టు గెట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్, స్టార్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం కింద కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుందన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఓఈ కింద వర్క్ అవుతుంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్. సో ఎడ్యుకేషన్ పాలసీ కాబట్టి స్పెషల్గా దేని కింద, ఏ శాఖ కిందకు వస్తుంది అని అడిగే స్కోప్ తక్కువ. అడిగినా కూడా పాయింట్గా క్యాచ్ చేయడం ఈజీనే, అంటే ఆప్షన్ క్యాచ్ చేయడం ఈజీనే. తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, దాన్ని మన మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా, విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో ఇక్కడ ఈయన కాన్స్టిట్యున్సీ చూస్తే హీ బిలాంగ్స్ టు హరిద్వార్ అనమాట, ఉత్తరాఖండ్ కాన్స్టిట్యున్సీ. మిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
హీఈస్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ స్టూడెంట్స్ డే. వరల్డ్ స్టూడెంట్స్ డే వెరీ స్పెషల్ డే. ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద మిజైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో వెరీ స్పెషల్గా మనం ఈ డేని చెప్పుకుంటాం. అక్టోబర్ 15th is considered as a వరల్డ్ స్టూడెంట్స్ డే. టీచర్స్ డే చెప్పుకుంటాం మనం, వరల్డ్ టీచర్ డే చెప్పుకుంటాం. వరల్డ్ టీచర్ డే ఇస్ October 5th కదా, October 5th. అలాగే వరల్డ్ స్టూడెంట్స్ డే October 15th. సో ఇలా ఈ స్పెషల్ డేస్ ఏవైతే వస్తాయో వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అందులో ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉంది కాబట్టి, వరల్డ్ వైడ్ రికగ్నైజ్ చేసిన డే కాబట్టి ఖచ్చితంగా మనం వాటి మీద ఫోకస్ చేయాల్సిన పాయింట్ అవసరం ఉంది. ఓకేనా? సో ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ డే. October 15th ద వరల్డ్ స్టూడెంట్స్ డే కింద చెప్పుకుంటాం. బర్త్ యానివర్సరీ ఆఫ్ మిజైల్ మ్యాన్. దెన్ ఇస్ అ వెరీ రెప్యూటెడ్ పర్సన్ ఇన్ ఇండియా. హీ వర్క్డ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ హీ వాజ్ దేర్ విత్ ద నెంబర్ ఆఫ్ మిజైల్స్. హీ వాజ్ దేర్ ఇన్ సైడ్ ఆఫ్ ఆల్ ద మిజైల్స్ అని చెప్పుకుంటాం. వెరీ స్పెషల్ పర్సన్ కింద. తర్వాత మనకి వీలర్ ఐలాండ్కి కూడా, ఒడిస్సాలో ఉన్న వీలర్ ఐలాండ్కి కూడా అబ్దుల్ కలాం పేరు పెట్టడం కూడా జరిగింది. వెరీ స్పెషల్గా చెప్పుకుంటాం. దట్స్ అ పార్ట్. సో October 15th కన్సిడర్డ్ యాజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ బర్త్ యానివర్సరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం వరల్డ్ స్టూడెంట్స్ డే. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఈ మన ఏపీజే అబ్దుల్ కలాం గురించి డిస్కస్ చేద్దాం. సో ద అఫీషియల్ నేమ్ ఆఫ్ అబ్దుల్ కలాం ఈజ్ అవల్ పకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలాం. సో పుట్టింది డేట్ మనకి October 15th కదా, ఇదే కదా వరల్డ్ స్టూడెంట్స్ డే కదా. 1931 తమిళనాడు, ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడు, అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేది బ్రిటిష్ పార్ట్లో, ఇప్పుడు తమిళనాడు. తర్వాత దెన్ ఈ పాస్డ్ అవే ఇన్ 27th July 2015. సో షిల్లాంగ్లో చనిపోవడం జరిగింది ఈయన ఏపీజే అబ్దుల్ కలాం. హీస్ అ వెరీ ఫేమస్ రైటర్ యాజ్ వెల్. వింగ్స్ ఆఫ్ ఫైర్ అని, ఇగ్నైటింగ్ మైండ్స్ అని మంచి మంచి బుక్స్ కూడా ఉన్నాయి అబ్దుల్ కలాం రాసిన బుక్స్. సో వెరీ స్పెషల్ పర్సన్. చలో దెన్ నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. స్టీవీ అవార్డ్స్. ఇవి స్టీవీ అవార్డ్స్ అంట. ఇవి చాలా రేర్గా వినే అవార్డ్స్, కానీ స్పెషల్ అవార్డ్స్ అని చెప్పుకుంటాం. ఇవి ఎందుకు ఇస్తారంటే, బిజినెస్ ఇన్ విమెన్ జనరల్గా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇస్తారు. ఈ పర్టికులర్ పార్ట్లో మనం చెప్పుకుంటున్న కాంటెక్స్ట్ దేనికి రిలేటెడ్ అంటే బిజినెస్ ఇన్ విమెన్ జనరల్గా బిజినెస్లో ఎస్టాబ్లిష్ అవ్వడం, ఎంటర్ప్రెన్యూర్స్గా, లేకపోతే ఇంకొక ఫీల్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్లో వాళ్ళు రాణించడం మనం చాలా అరుదుగా వింటాం. అలాగా ఎవరైతే విమెన్ ఒక అపెక్స్ పొజిషన్, ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ స్టీవ్ అవార్డ్స్ ఇస్తారన్నమాట. ఇంటర్నేషనల్ అవార్డే, ఇట్స్ అ బిగ్ అవార్డ్ యాజ్ వెల్. ఇక్కడ మనకి ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఎక్కువ మనం ఇది డిస్కస్ కూడా చెయ్యం అవార్డులో, కానీ ఈ సంవత్సరం దాన్ని ఒక ఉమెన్కి ఇవ్వడం జరిగింది కాబట్టి, మన ఇండియన్కి ఇవ్వడం జరిగింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. దట్ ఈస్ అ స్పెషాలిటీ అనమాట. ఎవరికి ఇస్తారు అంటే జనరల్గా మహిళా అధికారులు, వ్యవస్థాపకులు అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటే, ఉద్యోగులు మరియు వారు నడుపుతున్న సంస్థలను సత్కరిస్తారు. ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, పర్సన్స్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళుగా స్థాపించిన సంస్థలు అయి ఉండొచ్చు. అలాంటి వాటిని ఏం చేస్తారు అంటే ఈ స్టీవ్ అవార్డు తోటి బెస్ట్ ఆర్గనైజేషన్ ఉన్న బెస్ట్ పర్సన్గా వాళ్ళని రికగ్నైజ్ చేస్తే, అంటే వాళ్ళు ఉన్న టైంలో, వాళ్ళు వ్యవస్థాపకులుగా ఉన్న టైంలో, లేకపోతే వాళ్ళు ఒక హయ్యర్ పొజిషన్లో ఆ కంపెనీలో ఉన్న టైంలో ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ కానీ, లేకపోతే ఎంప్లాయీస్ తోటి వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు ఓవరాల్గా ఆ హ్యూమన్ రిసోర్సెస్ని ఎలా హ్యాండిల్ చేసిన వే కానీ, ఇలాంటి వాటన్నిటిని బేరీజ్ వేసుకొని ఈ అవార్డుని అనౌన్స్ చేస్తారు. సో ఈసారి మనకి ఈ పర్టికులర్ పార్ట్లో మనకి ఇవి ప్రత్యేకతలు ఈ అవార్డుకి. స్టీవీ అవార్డులు ప్రపంచంలోని ప్రధాన వ్యాపార పురస్కారాలుగా ప్రశంసించబడ్డాయి. అంటే మనకున్న వ్యాపారాలకు ఇచ్చే అవార్డుల్లో వెరీ స్పెషల్ అవార్డుగా కింద చెప్పుకుంటాం దీన్ని. ఈ సంవత్సరం బంగారం, వెండి మరియు కాన్స్ స్టీవ్ అవార్డులు విజేతలు 7 జ్యూరీలలో పనిచేసిన ప్రపంచవ్యాప్తంగా 180 మందికి పైగా వ్యాపార నిపుణులకు సగటున స్కోర్లతో నిర్ణయింపబడ్డారు. జనరల్గా ఇవి ఎలా ఇస్తారు అంటే గోల్డ్,
సిల్వర్ అండ్ బ్రాంజ్ ఈ 3 అవార్డులు ఇస్తారన్నమాట. బంగారము, వెండి, కాంస్యము ఈ 3 లెవెల్లో ఇస్తారన్నమాట. సో ఇక్కడ మనం ఆ పర్టికులర్ క్లాసిఫికేషన్ బట్టి డిస్కస్ చేస్తాం. గోల్డ్ అవార్డా, సిల్వరా, బ్రాంజా అని చెప్పుకుంటాం అనమాట. గోల్డ్ స్టీవ్ అవార్డు, సిల్వర్ స్టీవ్ అవార్డు, బ్రాంజ్ స్టీల్ అవార్డు అలా అనౌన్స్ చేస్తారనమాట. ఇక్కడ 180కి పైగా వ్యాపార నిపుణులకి సగటు స్కోర్లను బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ ఉన్నారు చూడండి, మనకి ఆవిడికి ఇవ్వడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ ఇయర్కి ఆవిడ చూడండి ఒకసారి ఎవరికి ఇచ్చారు అంటే పవర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంధన మినిస్ట్రీ ఉన్నారు కదా, పవర్ మినిస్ట్రీ ఉన్నారు కదా, ఈ పవర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వస్తున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్, ఆపరేషన్స్ డైరెక్టర్ సీమా గుప్తా. ఇందాక మనం చూసాం కదా ఆవిడ సీమా గుప్తా. ఆవిడకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి పిఎస్యు కింద చెప్పుకుంటాం, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కింద చెప్తాం. సో ఇది తెలుసు కదా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పిఎస్యు. మనకున్న మహారత్నాలు, నవరత్నాలు, మినీ రత్నాలు లాంటి కంపెనీల్లో ఇది కూడా ఒకటనమాట. వెరీ ఇంపార్టెంట్ వన్. పిఎస్యు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటాం, పబ్లిక్ సెక్టార్ యూనిట్ అంటాం. ఎవరికి ఇచ్చారు అంటే శ్రీమతి సీమా గుప్తా. 17వ వార్షిక స్టీవ్ అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ బిజినెస్ విభాగంలో గోల్డ్ స్టీవ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్పుకున్నాం కదా, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఈ 3 మోడల్స్లో ఇస్తారని చెప్పుకున్నాం కదా. ఈవిడికి ఇచ్చింది ఏంటి అని అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ బిజినెస్ విభాగంలో గోల్డ్ స్టీవ్ అవార్డుని ఈవిడికి ఇవ్వడం జరిగింది. దానికి ఈవిడ ఎంపిక అవ్వడం జరిగిందనమాట. సో అది పాయింట్, ఇంపార్టెంట్ వన్ అవార్డు కాబట్టి. అందులో స్పెషల్గా ఉన్న రెగ్యులర్ అవార్డులు కాకుండా స్పెషల్గా ఉన్న అవార్డు కాబట్టి అడగడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్కు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. మనం ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఎన్ఆర్ఎల్ఎం అంటాం. ఇది స్కీమ్. దీన్ని జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్లకి ఇవ్వడానికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. ఇప్పటివరకు మిగిలిన స్టేట్లకే ఉంది. ఇప్పుడు ఈ స్టేట్స్కి వీటికి కూడా ఈ యూటీలు ఏవైతే ఉన్నాయో, యూనియన్ టెరిటరీలుగా అనౌన్స్ చేసినవి ఏవైతే ఉన్నాయో వీటికి ఇవ్వడానికి గవర్నమెంట్ ఆమోదం తెలిపిందనమాట. అది స్పెషల్ థింగ్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మరి ఇలా అడుగుతాడా, ఏ స్టేట్లకు ఇచ్చారో కింద అని క్వశ్చన్ అడగడు. క్వశ్చన్ ఏం అడుగుతాడు, స్కీమ్ గురించి అడుగుతాడు. స్కీమ్ గురించిన పాయింట్స్ని పోస్ట్ చేస్తాడు. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది స్కీమ్ మీద. ఎన్ఆర్ఎల్ఎం అంటాం, దీన్ దయాళ్ అంత్యోదయ్ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. మనం దీన్ దయాళ్ గురించి మాట్లాడుకున్నాం. ఆయన వెరీ స్పెషల్ పర్సన్, భారతీయ జనతా పార్టీకి అని చెప్పుకున్నాం. జనసంఘకి దాని ప్రముఖుల్లో ఆయన ఒకరని చెప్పుకున్నాం. ఆయన పేరు మీద చాలా స్పెషల్ థింగ్స్ చేశారు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పుకున్నాం. సో అలాగా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఇది పాయింట్. దీన్నే మనం ఎన్ఆర్ఎల్ఎం అంటాం ఇంగ్లీష్లో. ఎన్ఆర్ఎల్ఎం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటాం. అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, దానిలోనే ఉంది మీనింగ్. అంత్యోదయ యోజన అంటే ఏంటి అంటే ఎవరైతే రూరల్ ఉంటారో, రూరల్ ఏరియాలో ఉన్నారో, ఇక్కడ మరి రూరల్ అని మెన్షన్ చేశాడు కదా, రూరల్ ఉంది ప్రోగ్రాము, అర్బన్లో కూడా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది రూరల్ అనమాట. సో ఇక్కడ ఎవరైతే అంత్యోదయ అంటే పావర్టీలో ఉన్నారో వాళ్ళకి ఆ పావర్టీ నుంచి బయటపడడానికి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ఇచ్చే ప్రోగ్రామ్ అనమాట. దట్స్ అ కాన్సెప్ట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎన్ఆర్ఎల్ఎం లాగానే ఎన్యుఎల్ఎం కూడా ఉంది, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ కూడా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద. ఈ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కిందే మనకి ఏం చేస్తారు అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అనేవి ఉంటాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, ఈ స్వయం ఉపాధి సంఘాలు అంటాం కదా, ఇవి అనమాట సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏంటి అని అంటే ఒక 10 to 20 మెంబర్స్ ఉమెన్ ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. బ్యాంక్స్ వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఆ ఇచ్చిన మనీతో ఏం చేస్తారంటే వాళ్ళు
ఏదో ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉంటారనమాట. దట్స్ అ పాయింట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనే పార్ట్ ఇక్కడిదే DNRLMలోదే అనమాట. దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీన్ని ఈ పర్టికులర్ ఏరియాలో ఇంట్రడ్యూస్ చేశారనేది మన కాన్సెప్ట్. సో ఇక్కడ కొంచెం ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూద్దాం. ఇది మనం ఎప్పుడు స్కీమ్స్ చదివినా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే వాటి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియాలి. వాటిని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఆబ్జెక్టివ్ ఏంటి అనేది. ముఖ్య ఉద్దేశం అంటే ఆబ్జెక్టివ్ కదా, ఆబ్జెక్టివ్ ఏంటో తెలియాలి. ఆబ్జెక్టివ్ తెలిసిందనుకోండి ఆ స్కీమ్ చాలా రోజులు ఎక్కువ రోజులు గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా గ్రామీణ పేద కుటుంబాలకు బహుళ జీవనోపాధిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ పేదరికాన్ని నిర్మూలిస్తుంది. జీవనోపాధి అంటున్నాడు. జీవనోపాధి అంటే లైవ్లీహుడ్ని వాళ్ళ జీవితం, వాళ్ళ ఖర్చు అయ్యే అమౌంట్ని వాళ్ళు సంపాదించుకునే విధంగా చేయడం. అది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. దాని ద్వారా ఏం చేస్తుంది, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ కాన్సెప్ట్, ఈ పర్టికులర్ జీవనోపాధిని వాళ్ళకి కల్పించే స్కీమే మన DNRLM అనమాట. గ్రామీణ పేదరికాన్ని పరిష్కరించడానికి 2011లో DNRLM ఇంట్రడ్యూస్ చేయడం అయింది. ఇక్కడ దీని గురించి నేను డీటెయిల్గా కూడా చెప్పాను. ఈ స్కీమ్ గురించి మనం డీటెయిల్గా ముందు వీడియోస్లో డిస్కస్ చేసాం. ఇక్కడ ఈ స్కీమ్ అజీవిక అంటారని కూడా చెప్పుకున్నాం. అజీవిక అనే పేరుంది దీనికి అని చెప్పుకున్నాం. DNRLMగా కాదు, NRLMగా 2011లో మూవ్ చేశారు. DNRLM అనే పార్ట్ 2015 తర్వాత వచ్చింది. ఇది NRLM స్కీమ్ లాగా ఉండేది, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా ఉండేది. 2011లో ఈ విధంగా మార్చారు. దీని నుంచి DNRLM, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని 2015లో చేయడం జరిగింది. అది కాన్సెప్ట్. దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఒకటే గుర్తుంచుకోవాల్సింది, ఇదే పేదరిక నిర్మూలన కార్యక్రమం, పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్. దట్ ఈస్ అ పాయింట్. సో ఇక్కడ పావర్టీ ఎలివియేషన్ అనగానే తర్వాత ఇక్కడ అందులో జీవనోపాధికి రిలేటెడ్గా చెప్పుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంది. ఇప్పుడు మీకున్న DNRLM స్కీమ్ ఏదైతే ఉందో, ఈ DNRLM స్కీమ్ ఒకటి, తర్వాత MGNREGA స్కీమ్ ఒకటి, MGNREGA కదా. ఈ రెండు స్కీమ్స్ రెండింటి ఆబ్జెక్టివ్ ఒకటేనేమో అనిపిస్తుంది, రెండు ఒకటేనేమో అన్నట్టుగా అనిపిస్తాయి. అంటే రెండింటిని దేనికి ఇంట్రడ్యూస్ చేశారు అంటే రెండు ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీసే. ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడానికి ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్సే. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఉపాధి కల్పించడం. అది గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్, ఆ ఎంప్లాయ్మెంట్ కూడా గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్. ఖచ్చితంగా ఇన్ని రోజుల ఉపాధి కలిగిస్తామని చెప్తారు. ఇక్కడ మాత్రం అది ఉండదు. అదే జనరల్ డిఫరెన్స్. రెండు ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్సే. ఇది ఉపాధి హామీ పథకం, ఇది ఉపాధి పథకం. ఇది ఉపాధి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, ఇది ఉపాధి హామీ కూడా ఇస్తుంది. ఉపాధి హామీ అంటాం కదా, గ్యారంటీ ఇస్తుంది. ఎన్ని రోజులు ఇస్తాం, ఎన్ని రోజులు ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఒక సంవత్సరంలో అనేది కూడా చెప్తుంది. ఇక్కడ మనకి 100 days కదా, 100 రోజుల ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. కొంతమంది కొన్ని ఏరియాల్లో అయితే, కొన్ని స్పెషల్ ఏరియాల్లో 150 days కూడా ఇస్తున్నారు. కొన్ని స్పెషల్ కేటగిరీస్కి 150 days కూడా ఇస్తున్నారు ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ ఇన్ అ ఇయర్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో డిఫరెంట్ రాష్ట్రాల్లో డిఫరెంట్ రోజువారీ కూలీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పటికీ మనకి ఇప్పుడు 120 rupees దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలా వేరియేషన్స్ అనమాట, స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటుంది. సో దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. DNRLM ఇంకొంచెం అడిషనల్గా చూద్దాం. అన్ని గ్రామీణ పేద గృహాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది ఈ పర్టికులర్ స్కీమ్. సుమారు 10 కోట్ల గృహాలు అంచనా వేయబడింది. మరియు ప్రతి గ్రామీణ పేద కుటుంబాల నుండి ఒక మహిళని స్వయం సహాయక బృందాలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా నిర్వహించడం ద్వారా సార్వత్రిక సామాజిక సమీకరణ ద్వారా వారి జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా
వారి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పుకుంటున్నాం. శిక్షణ మరియు సామర్థ్యం పెంపొందించడం, వారి సూక్ష్మ జీవనోపాధి ప్రణాళికలను సులభతరం చేయడం మరియు వారి స్వంత సంస్థలు మరియు బ్యాంకుల నుండి ఆర్థిక వనరులను పొందడం ద్వారా వారి జీవనోపాధి ప్రణాళికలను అమలు చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా వీలవుతుందన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, బ్యాంకుల నుంచి ఫినాన్స్ కానీ, వాళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీలకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, కంపెనీ ఫామ్ అనమాట, ఒక చిన్న చిన్న ఫామ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సిన అవకాశాలను కల్పించేది మన DNRLM. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఉన్న వాటిల్లో మనకి ఇండియాలో ఉన్న పథకాల్లో ఇది కూడా ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట. తర్వాత చూడండి ఒక్కసారి నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, జోజిలా టనెల్. ఇది వెరీ బర్నింగ్ వన్, ఇవాళే అప్రూవ్ అయింది. జోజిలా టన్నెల్ ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం అనమాట. దీన్ని ఇండియా బిల్డ్ చేయబోతోంది. వెరీ వెరీ స్పెషల్ వన్ కూడా ఇది కన్స్ట్రక్షన్ జరిగింది అని అంటే దీని ద్వారా దాదాపుగా ఒక 14+ కిలోమీటర్స్, 14 కిలోమీటర్ల పైన ఏదైతే రోడ్ వే ఉంటుందో అది ఆల్ వెదర్డ్ కనెక్టివిటీ వస్తుంది. అంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడ ప్రయాణం చేయడానికి సాధ్యమవుతుంది. జనరల్గా ఈ పర్టికులర్ రూట్, ఈ టనెల్ కడుతున్న ప్లేస్ ఏదైతే ఉందో, ఆ రూట్ ఏదైతే ఉందో టనెల్ ఉన్న రూట్, అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన లైన్ అనమాట. సో దానిలో ఈ పర్టికులర్ టనెల్ కట్టడం ద్వారా అన్ని కాలాల్లో ఆ పర్టికులర్ ఏరియా నుంచి ప్రయాణించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు మరి సంవత్సరంలో ఓన్లీ 6 నెలలు మాత్రమే అక్కడ ప్రయాణానికి సాధ్యమయ్యే పరిస్థితి ఏదైతే ఉందో వాటికి స్వస్తి చెప్తూ ఈ టనెల్ కన్స్ట్రక్షన్ అయింది అని అంటే అక్కడ సంవత్సరంలో అన్ని రోజులు అన్ని కాలాల్లో కూడా అక్కడ ప్రయాణించడానికి వీలవుతుందని చెప్తున్నారు. ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం కూడా ఇదే అవుతుందని కూడా పాయింట్ చెప్తున్నారు. దట్ ఇస్ వన్. చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఈ టనెల్ ద్వారా అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే విధంగా శ్రీనగర్ లోయ నుండి లేహ్ నేషనల్ హైవే 1తో కలపబడుతుంది. దిస్ వన్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఆ ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇదే మార్గం, ఇది జనరల్గా ఉండే రూట్ అనమాట. ఇక్కడ ఈ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, మన ఈ మంచు ఇది ఉంది కదా, కరిగేసేసి ఇక్కడ కంప్లీట్గా రోడ్ మీదకి వస్తుంది. స్కిడ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, అంటే జారి పడడానికి కానీ, అందుకనే ప్రమాదకరమైన రోడ్ అని చెప్పుకుంటున్నాం. దీనికి టనెల్ని కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా కంప్లీట్గా ఇక్కడి నుంచి అంటే మన శ్రీనగర్ నుంచి లేహ్ దాకా, అంటే నేషనల్ హైవే 1 కలిసేదాకా ఈ మార్గంని కంప్లీట్గా టనెల్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా చాలా సులభతరం అయిపోతుంది. తర్వాత అన్ని కాలాల్లో కూడా ఇక్కడ వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఓన్లీ 6 మంత్స్ మాత్రమే వెళ్ళడానికి ఉన్న అవకాశం ఏదైతే ఉందో అది అన్ని కాలాల్లో అన్ని సీజన్స్లో వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుంది అనేది పాయింట్. దట్ ఇస్ వన్ అనమాట. ఇక్కడ ఇంకొంచెం అడిషనల్గా వెళ్దాం, కొన్ని ఇంకో పాయింట్ చూద్దాం. శ్రీనగర్ మరియు లేహ్ను ద్రాస్ అండ్ కార్గిల్ ద్వారా కలుపుతూ నేషనల్ హైవే 1లో జోజిలా పాస్ ప్రస్తుత సంవత్సరంలో 6 నెలలు మాత్రమే మోటరబుల్, అంటే వెళ్ళడానికి కుదిరేది, వెహికల్స్ మీద వెళ్ళడానికి కుదిరేది, 2 వీలర్స్ కూడా. అవి కింద సుమారు దాదాపు 3000 మీటర్ల ఎత్తులో 3000 మీటర్స్ ఎత్తులో 14.2 కిలోమీటర్స్ అనమాట, 14.2 కిలోమీటర్ల పొడవైన సొరంగ నిర్మాణం ఇందులో ఉంది. ఇక్కడ మీరు దాన్ని ఆ మార్గం కూడా చూడొచ్చు. ఇదిగోండి, ఇది అనమాట, ఇది దాన్ని విజువల్ ప్లాన్ అనమాట. ఇలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఏషియాస్ లాంగెస్ట్ రోడ్ టనెల్గా మారబోతోంది ఇది. ఇక్కడ చూడండి, శ్రీనగర్ కార్గిల్ రూట్ ఇది, ఇలా రూట్ లేహ్ అది NH1కి కలిసే రూట్ 14.2 కిలోమీటర్స్. ఇది సేవ్ చేసే పట్టే డిస్టెన్స్ 14.2. ఈ 14.2 కిలోమీటర్లు అంటే ఏషియాలోనే, ఆసియా ఖండంలోనే లాంగెస్ట్ టనెల్గా ఇది మారబోతోంది, లాంగెస్ట్ టనెల్ రోడ్గా మారబోతుంది అనేది కాన్సెప్ట్. మనకేం కావాలి, మనకేం అడుగుతాడు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇది ఫినిష్ అవ్వలేదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఇవ్వాలి అనమాట. దీన్ని ఈ సొరంగ మార్గాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి స్టార్ట్ చేసింది ఈరోజే. అంటే ఇప్పుడు దీనికి ప్రాముఖ్యత ఎలా వస్తుంది అని అంటే, బార్డర్లో ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ ఏరియాల్లో మనకి పాకిస్తాన్ తోటి, చైనా తోటి ఏవైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, ఇలాంటి మూమెంట్లో ఇలాంటి టనెల్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా రోడ్డు కన్స్ట్రక్షన్ కానీ జరిగితే వాటికి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మనం టనెల్ పేరు తెలిసి ఉండాలి,
ఖచ్చితంగా తెలిసి ఉండాలి. జోజిల్లా ఏరియా ఎక్కడెక్కడ గ్యాప్లో ఉంచో తెలిసి ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కలుపుతుంది అనేది తెలియాలి. ఇది తెలిస్తే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ 1 మార్క్ ఓవర్ హియర్. దట్స్ ద పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ దీనిలోనే వాహనాన్ని నడపడానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. ఈ ప్రాజెక్టు భౌగోళిక వ్యూహాత్మకంగా సున్నితమైనది. సో అదే చెప్పుకున్నాం కదా ఇంతక, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రూట్ అనమాట ఇది. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాముఖ్యత చూద్దాం, ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఆ పర్టికులర్ జోజిలా టనెల్ నిర్మాణం శ్రీనగర్, ద్రాస్, కార్గిల్ మరియు లేహ్, ఈ లేహ్ ప్రాంతాల్లో వాతావరణ సురక్షిత కనెక్టివిటీని అంటే ఈ మార్గాల మధ్య వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటే ఈ రోడ్స్ కానీ అక్కడ ఉండే కండిషన్స్ మారిపోతూ ఉంటాయి, అక్కడ ప్రయాణించడం కష్టం అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ టనెల్ ద్వారా ఏమవుతుందంటే కనెక్టివిటీ చాలా ఈజీ అయిపోతుంది. వ్యూహాత్మక దృక్పథం నుండి రహదారి యొక్క అన్ని వాతావరణ సురక్షిత కనెక్టివిటీ చాలా ముఖ్యమైనది. అంతే కదా, మరి సేఫ్టీగా జర్నీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అని అంటే అక్కడ కండిషన్స్, క్లైమేటికల్ కండిషన్స్ కూడా చాలా ఫేవరబుల్గా ఉండాలి. సో అలాంటి వాటిని మన ఈ టనెల్ ద్వారా మేము రీచ్ అవుతామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏషియాలోనే లాంగెస్ట్ రోడ్ టనెల్గా ఇది మారబోతోంది. దట్స్ ఎ పాయింట్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఒక పాయింట్, సింపుల్ వన్. ఇది G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ సమావేశం. ఆర్థిక మంత్రులు, ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఆఫ్ డిఫరెంట్ సెంట్రల్ బ్యాంక్స్ అనమాట. వీళ్ళ మీటింగ్ G20 అనుకుంటున్నాం కదా, G20 మీటింగ్, G20 సమావేశం. G20 ఫైనాన్స్ మినిస్టర్స్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మనకి శక్తికాంత్ దాస్ కనిపిస్తున్నారు కదా, ఫైనాన్స్ మినిస్టర్, నిర్మలా సీతారామన్ కనిపిస్తున్నారు. సో ఈ పర్టికులర్ మీటింగ్ మనకి రెగ్యులర్గా జరుగుతోంది. ఇది సౌదీలో ఇప్పుడు జరుగుతున్న పార్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతోంది. సౌదీ నుంచి ఆ పర్టికులర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీటింగ్లో మన వాళ్ళు ఈ ఫినాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్, సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో జరిగిన G20 సమ్మిట్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక దృక్పథం మరియు ఈ కోవిడ్-19 పార్ట్లో ఈ G20 ఫినాన్స్ ట్రాకింగ్ అంటే లైక్ ఈ ఫినాన్స్ ట్రాక్ ప్రాధాన్యత ఏంటి అని అంటే కంట్రీకి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా, ఏం చేయాలి, మెడిసిన్స్ ఎక్కడి నుంచి టర్న్ చేసుకోవాలి, తర్వాత పోతే లైక్ ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచి కావాలి, ఇలాంటి వాటి గురించి ఇక్కడ ఈ పర్టికులర్ G20 సమ్మిట్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. మనకి క్వశ్చన్ ఈ పర్టికులర్ పార్ట్లో మరి దీన్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడైతే సౌదీలో జరుగుతున్న దాన్ని వీళ్ళు ఇక్కడి నుంచే అటెండ్ అయ్యారు. ఎక్కడ జరిగింది అంటే సౌదీ అరేబియా, అది చెప్పేయచ్చు. మెయిన్ అక్కడి నుంచి మొత్తం టెలికాస్ట్ అవుతుంది, మొత్తం టర్న్ అవుతుంది. దానిలో మన వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఇండియా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. దట్స్ అ పాయింట్. కానీ మనకి ఇక్కడ అడగడానికి స్కోప్ ఉండేది క్వశ్చన్ ఏంటి అని అంటే G20 గురించి అడుగుతాడు, G20 సమ్మిట్ గురించి అడుగుతాడు. ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. ఇండియా G20లో మెంబర్. ఒక సింపుల్ పాయింట్ తెలియాల్సింది ఏంటి అని అంటే ఎలాగో సమ్మిట్స్ గురించి చెప్తున్నప్పుడు ఈ G20, G15, G7 వీటి గురించి మనం డీటెయిల్గా ఎలాగో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే G20 సమ్మిట్లో 3 ఖండాల నుంచి దేశాలు ఉన్నాయి. ఏషియా నుంచి ఉన్నాయి, ఆసియా ఖండం నుంచి ఉన్నాయి, ఆఫ్రికా నుంచి ఉన్నాయి, సౌత్ అమెరికా నుంచి ఉన్నాయి. ఈ పర్టికులర్ 3 కాంటినెంట్ నుంచి ఈ 3 కాంటినెంట్ నుంచి కంట్రీలు దీనిలో మెంబర్లుగా ఉన్నాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే G20లో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్ కూడా మెంబర్స్గా ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీలు ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. జనరల్గా డెవలప్డ్ నేషన్స్, డెవలపింగ్ కంట్రీస్ ఏవో ఒకటి ఉంటాయి. ఇక్కడ 2 ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీలు పెద్ద పెద్ద యూఎస్ లాంటి పెద్ద నేషన్స్ ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్ లాంటి ఇండియా లాంటి కంట్రీలు ఉన్నాయి. అవి కలిసి ఈ గ్రూప్గా ఫామ్ అయ్యే దాన్ని G20 సమ్మిట్ అంటాం. 3 ఖండాలు, ఏషియా, ఆఫ్రికా అండ్ సౌదీ అమెరికా. దీన్నే సౌత్ అమెరికానే లాటిన్ అమెరికా అని కూడా అంటాం. లాటిన్ అమెరికా అన్న కూడా అదే.
సో ఈ పర్టికులర్ నేషన్స్ ఉన్నాయి. డెవలప్డ్ అండ్ డెవలపింగ్ రెండు ఉంటాయి ఇక్కడ, అది స్పెషాలిటీ. ఇండియా ఈజ్ మెంబర్ ఇన్ G20. ఇండియా ఈజ్ మెంబర్. డెవలపింగ్ అనే పార్ట్ ఎక్కడున్నా, అభివృద్ధి చెందుతున్న దేశాల ఎక్కడున్నా ఆ గ్రూప్లో ఇండియా ఖచ్చితంగా ఉంటుంది, ఆ గ్రూప్లో పెద్దదిగా ఉంటుంది. సో చైనా కూడా ఈ డెవలపింగ్ మోడ్లోనే ఉంటుంది. డెవలప్డ్ నేషన్ ఏం కాదు చైనా. డెవలప్డ్ నేషన్గా ఎందుకు చైనాని ట్రీట్ చేయరు అంటే పాపులేషన్, హయ్యెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ కదా, ప్రపంచంలో ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ కదా. సో దాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో టాప్ నేషన్, అభివృద్ధి చెందుతున్న దేశాలలో డెవలపింగ్ నేషన్స్లో టాప్ నేషన్ చైనా. అదే లిస్టులో 2, 3, 4 స్థానాల్లో ఇండియా కూడా ఉంటుంది. అలాంటిది అనమాట. డెవలపింగ్ కంట్రీల లిస్టులో ఇండియా కూడా ఉంది. ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటుంది చైనా. అందుకే కదా మనకి యునైటెడ్ స్టేట్స్ రీసెంట్గా చెప్పింది కదా, ఇండియాకి చైనాకి బాబు మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎలాగా మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మీకు కొన్ని రాయితీలు ఇస్తున్నాం, అలాంటి రాయితీల్ని మీకు ఇవ్వలేము అని చెప్పింది యుఎస్. ఎందుకు అని అంటే మీరు మామూలుగా డెవలప్ అవుతున్న నేషన్స్ కాదు, త్వరితగతిన డెవలప్ అవుతున్న కంట్రీలుగా మిమ్మల్ని ఖచ్చితంగా క్లాసిఫై చేయాలి. డెవలప్ అవుతున్న కంట్రీల్లో కూడా క్విక్గా డెవలప్ అవుతున్న కంట్రీలో ఈ లిస్టులో ఉన్నాయి ఇవి. మరి ఇలాంటి నేషన్స్కి మేము రాయితీలు ఇవ్వలేం అని యుఎస్ చెప్పడం జరిగిందనమాట. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ G20 గురించి, అది G20లో ఇండియా మెంబర్ అన్న పాయింట్ తెలియాలి. నెక్స్ట్ వన్కి వచ్చాం. నెక్స్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్, ఇది డే వైజ్ మనకి స్పెషల్గా చెప్పుకుంటాం. FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ FAO హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి ప్రధాన కార్యాలయం వచ్చేటప్పటికి FAO కదా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కదా, ఇస్ లొకేటెడ్ ఇటలీ రోమ్లో ఉంది. దీని హెడ్ క్వార్టర్ ఇటలీలో ఉంది, రోమ్. వెరీ స్పెషల్. చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ ఇక్కడ మెంబర్లుగా ఉన్నాయి. జనరల్గా మనం ఆర్గనైజేషన్స్ మెంబర్స్గా చూసేది ఎక్కువ ఎక్కడ అంటే జెనీవాలో చూస్తుంటాం, ప్యారిస్లో చూస్తూ ఉంటాం. బట్ ఆ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇస్ లొకేటెడ్ ఇటలీ అనమాట, ఇటలీ రోమ్. మనకి రీసెంట్గానే FAO న్యూస్లో కూడా ఉంది కదా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉంది కదా. దీని అనుబంధ సంస్థ అయిన WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కదా, నోబెల్ పీస్ ప్రైజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఒకటే ఆబ్జెక్టివ్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అయినా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అయినా వాటి ఆబ్జెక్టివ్ ఏముంటుందనంటే మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా. దానిలో మొదటిదైన ఆకలి, హంగర్ని కంట్రోల్ చేయడం, అది ఆకలిని కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేది కాన్సెప్ట్ అనమాట. సో వాటి ఆబ్జెక్టివ్తోనే ఉంటాయి ఈ రెండు. WFP కూడా ఇట్స్ లొకేటెడ్ ఇటలీ కదా, ఇటలీ రోమ్. FAO కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇది కూడా దీనికి రీసెంట్గా నోబెల్ ప్రైజ్ వచ్చింది పీస్లో. ఈ రెండింటి హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడున్నాయి అని అంటే ఇటలీలో ఉన్నాయి. ఇప్పుడు మరి కాన్సెప్ట్ ఏంటి అంటే వీటి గురించి ఉంది. FAO 75వ వార్షికోత్సవం సందర్భంగా 75 రూపాయల విలువ కలిగిన స్మారక నాణాన్ని భారత్ ఇంట్రడ్యూస్ చేయబోతాం. రేపటి రోజుతోటి అంటే ఇవాళకి కంప్లీట్గా 75 సంవత్సరాలు నిండినట్టు. 15th అక్టోబర్కి 75 సంవత్సరాలు నిండినట్టు అనమాట. ఎందుకు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, FAO ఏదైతే ఉందో, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఇది స్టార్ట్ అయింది ఎప్పుడు అని అంటే ఇది స్టార్ట్ అయింది October 16 నుంచి స్టార్ట్ అయింది. October 16th స్టార్ట్ అయింది. మరి ఇవాళకి కంప్లీట్ అయినట్టు కదా, 75 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి కాబట్టి October 16th స్టార్ట్ అయింది కాబట్టి. సో దానికి రిలేటెడ్గా ఈ 75 రూపాయల కాయిన్ని భారతదేశం కమమరేటివ్ కాయిన్ కింద ఇంట్రడ్యూస్ చేస్తోందనమాట. ఆ పాయింట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఈ సందర్భంగా 17 రకాల బయోఫోర్టిఫైడ్ పంటలు 8ని, బయోఫోర్టిఫైడ్ రకాలు 17, పంటలన్నీ 8 పంటలని ప్రైమ్ మినిస్టర్ జాతికి అంకితం చేశారనమాట. బయోఫోర్టిఫైడ్ అంటాం. బయోఫోర్టిఫైడ్ అంటే ఏంటి అంటే ఏవైతే సూక్ష్మ పోషకాలు ఉంటాయో అవి లోపం లేకుండా ఉండడం కోసం ఇలాంటి కొన్ని ప్లాంట్స్ కొన్నిటికి ఏం చేస్తారంటే స్వీట్ పొటాటో కానీ, మెయిజ్ కానీ, ఇలాంటి వాటికి కజావా కానీ, ఇలాంటి వాటికి ఏం చేస్తారు అంటే వాటికి ఐరన్ కానీ, విటమిన్ ఏ కానీ, ఏకి రిలేటెడ్గా ఉన్న ప్రొవిజన్స్ కానీ ఉండే విధంగా వాటిని ఒక స్పెషల్ కండిషన్స్లో పెంచుతారనమాట. బయోఫర్టిఫైడ్ అంటాం అలాంటి వాటిని. సో వాటి కలర్లు వేరుగా ఉండొచ్చు, లేకపోతే వాటిలో కొన్ని పోషక పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయన్నమాట.
మామూలు వాటితో కంపేర్ చేస్తే. అలా ఇంట్రడ్యూస్ చేసిన వాటిని బయోఫర్టిఫైడ్ పంటలు అంటాం. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు FAO సందర్భంగా మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ 17 రకాల బయోఫర్టిఫైడ్ 8 పంటలు రకాలు 17 పంటల్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడం జరిగిందనమాట. అది స్పెషల్ థింగ్. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ చూద్దాం. హీఈస్ ద పర్సన్. ఇక్కడ చూడండి, మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందాక కాంటెక్స్ట్లో మనకి అక్టోబర్ 16న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం కదా, FAO. సో ఇయర్ 1945. మనకి చాలా ఆర్గనైజేషన్స్ 1945 కనిపిస్తాయి. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో 45 ఎక్కువ కనిపిస్తాయి. వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ, తర్వాత పోతే మన FAO కానీ 1945. ఈ 1945 నుంచి 2020కి ఎన్ని సంవత్సరాలు అయింది? 75 సంవత్సరాలు కదా, 75 ఇయర్స్ కదా. ఇప్పుడు మనకి అక్టోబర్ 24న మనకి యునైటెడ్ నేషన్స్ UNO డే అంటాం, ఐక్యరాజ్య సమితి దినోత్సవం అంటాం. ఈ మంత్లోనే ఉంది ఇది కూడా 24న. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అని అంటే ప్లాటినం జూబ్లీ ఆఫ్ FAO. 75 సంవత్సరాలని ప్లాటినం జూబ్లీ అంటారు, 60 సంవత్సరాలని డైమండ్ జూబ్లీ అంటారు, 50 సంవత్సరాలని గోల్డెన్ జూబ్లీ అంటారు, 25 సంవత్సరాలని సిల్వర్ జూబ్లీ అంటారు. సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్, గోల్డెన్ జూబ్లీ 50 ఇయర్స్, డైమండ్ జూబ్లీ 60 ఇయర్స్, ప్లాటినం జూబ్లీ 75 ఇయర్స్. ఇది ప్లాటినం జూబ్లీ అనమాట. 100 సంవత్సరాల కనుక సెంచురీ అంటాం. దట్ ఈస్ అ పాయింట్. సో అక్టోబర్ 16th కదా, ఇవాళ 15th పార్ట్ రేపటికి, అంటే ఇవాళకి ఫినిష్గా అయిపోతుంది కంప్లీట్గా. ఇవాళతోటి 75 సంవత్సరాలు నిండినట్టు అవుతుందన్నమాట. రేపటి నుంచి నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ అయినట్టు. దట్స్ వన్. 16th అక్టోబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, FAO డే. సో ఇక్కడ ఇది ఈ FAO అనేది ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఏజెన్సీగా చెప్పుకుంటాం. ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ అని చెప్పుకున్నాం ఇందాక ఆల్రెడీ. ఇప్పుడు ప్రెజెంట్ హెడ్ ఎవరు అంటే ఈయన, హీఈస్ ద పర్సన్, హీఈస్ ద డైరెక్టర్ జనరల్ అనమాట. డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్ యూ. ఈయన హీ బిలాంగ్స్ టు క్యూ డోంగ్ యూ అనుకున్నాం కదా, హీ బిలాంగ్స్ టు చైనా అనమాట. ఈయన చైనాకి సంబంధించిన పర్సన్. స్పెషాలిటీ ఏంటి అంటే చైనా నేషనల్ పర్సన్, ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ ఆర్గనైజేషన్లో పనిచేయడం ఇదే ఫస్ట్. 1945 తర్వాత 45లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇతనే ఫస్ట్ పర్సన్ చైనా నుంచి ఆ ఆర్గనైజేషన్ని రిప్రజెంట్ చేసింది. అదొక స్పెషాలిటీ. తర్వాత ఈ మూమెంట్లో ఇప్పుడు మనం కాంటెక్స్ట్ ఆలోచిస్తే బార్డర్లో చైనాతో గొడవ పడుతున్నామంటే చైనా మనల్ని కవ్విస్తోందని చెప్పుకుంటున్నాం. సో అలాంటి ఇష్యూ జరుగుతున్న సమయంలో కూడా చైనా డైరెక్టర్ జనరల్గా హెడ్గా ఉన్న ఒక ఆర్గనైజేషన్కి ఇండియా ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా ఉన్న ఒక కాయిన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అని అంటే ఎంత డిప్లొమాటిక్గా ఇండియా స్టెప్లు వేస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది డిప్లొమాటిక్ స్టెప్ అంటాం దీన్ని. అంటే చాలా నైస్గా హ్యాండిల్ చేయడం సిచ్యువేషన్స్ని. సో దట్ ఈస్ అ పాయింట్. ఇది మనకి FAOకి రిలేటెడ్గా మనం డిస్కస్ చేయాల్సిన అంశాలన్నమాట. సో ఇక్కడ ఇవాళ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంకు క్రింది ఏ గ్రూప్లో సభ్యత్వం లేదు అంటున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ చాలా నైస్గా ఉంటాయి. ఆప్షన్స్ గురించి కనుక బాగా తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. ఆప్షన్స్ తెలిసినప్పుడు ఇబ్బంది లేదు, చాలా సింపుల్. మనకి ఇవాళ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ని బట్టి ఇక్కడ కొన్ని మనం పాయింట్స్ని ఎలిమినేట్ చేద్దాం. G20లో ఇండియా మెంబర్ కదా, క్రింది వాటిలో ఏ గ్రూప్లో సభ్యత్వం లేదు అంటున్నాడు. సభ్యత్వం లేదు కదా అంటే G20లో ఇండియా మెంబర్ అని చెప్పుకున్నాం ఇందాక. G20లో మెంబర్ కాబట్టి దీనిలో సభ్యత్వం ఉంది. G15లో కూడా సభ్యత్వం ఉంది. ఎందుకు అనంటే G15లో సభ్యత్వం ఎందుకు ఉంది అనంటే G15లో ఉండేవన్నీ డెవలపింగ్ కంట్రీస్ అనమాట. G15లో ఉండేవన్నీ డెవలపింగ్ కంట్రీస్. G20లో ఉన్న నేషన్స్ అన్నీ ఏంటి అంటే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి, డెవలప్డ్ నేషన్స్ కూడా ఉన్నాయి, డెవలప్డ్ కూడా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి G15లో. మరి డెవలపింగ్ కంట్రీస్ ఉన్న చోట ఇండియా ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతుంది కదా, ఆబ్వియస్ కదా. ఇక్కడ మెంబరే కాబట్టి ఈ రెండు ఆన్సర్లు కాదు. తర్వాత దేనిలో మెంబర్ కాదు అంటున్నాడు, సభ్యత్వం గ్రూప్లో మెంబర్ కాదు అంటున్నాడు. G7 చూద్దాం. G7లో అన్ని ఏ కంట్రీస్ ఉంటాయంటే డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి. US, UK,
తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఇలాంటి కంట్రీలు అనమాట. మనకి డెవలప్డ్ నేషన్స్ ఈ పర్టికులర్ గ్రూప్లో ఉంటాయి. G7లో మెంబర్ అయిన ఒకే ఒక్క ఏషియన్ కంట్రీ ఏంటి అని అంటే ఈ ఆసియా ఖండం నుంచి G7లో మెంబర్ అయిన కంట్రీ ఒకటే, అది చైనా కాదు. G7లో ఆసియా ఖండం నుంచి మెంబర్ అయిన కంట్రీ చైనా కాదు, జపాన్ ఒక్కటే. వెరీ వెరీ ఇంపార్టెంట్. జపాన్ మాత్రమే దీనిలో మెంబర్. ఏషియా నుంచి, ఆసియా ఖండం నుంచి. రష్యా కూడా దీనిలో మెంబర్గా ఉండేది ఈ గ్రూప్లో. ఇది క్రిమియా ఉంది కదా, ఈ క్రిమియా విషయంలో ఇదేమైంది అని అంటే ఉక్రెయిన్ ఇష్యూలో ఈ రష్యాని ఈ గ్రూప్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంతకుముందు రష్యా ఉన్నప్పుడు ఇది G8గా ఉండేది. రష్యా సస్పెండ్ అవ్వడం వల్ల ఇది G7 అయింది. 7 కంట్రీలు మాత్రమే మెంబర్స్గా ఉన్నాయి. రష్యా ఉన్నప్పుడు ఇది G8గా ఉండేది. ఉక్రెయిన్ తోటి కొన్ని ఆ ఫ్రంటియర్, ఆ భౌగోళిక పరిస్థితులు, భూ వివాదాలతో ఏమైంది అని అంటే ఖచ్చితంగా అక్కడ రష్యాని G8 గ్రూప్ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా అది G7 అయింది. ఈ G7 కంట్రీస్లో ఇండియా మెంబర్ కాదు కదా. ఎందుకు? ఇక్కడ ఉండేవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు కదా, డెవలప్డ్ నేషన్స్ కదా. కాబట్టి ఇది మన ఆన్సర్. సార్క్ అంటారా? సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ కదా. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంట. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఈ సార్క్ మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ఖాట్మండులో ఉంది. ఖాట్మండ్ నేపాల్ కదా. నేపాల్ ఖాట్మండ్లో ఉంది ఈ సార్క్ హెడ్ క్వార్టర్స్, హెడ్ ఆఫీస్ అంట. సార్క్లో 8 కంట్రీలు ఉన్నాయి, 8 నేషన్స్ ఉన్నాయి సార్క్లో. ఆ 8 కంట్రీస్ ఏంటి అంటే సబ్ కాంటినెంటల్ ఇండియన్ నేషన్స్ అనమాట. భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న కంట్రీలే అన్నీ సార్క్ నేషన్స్. సౌత్ ఏషియా కదా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ కదా. సౌత్ ఏషియన్ అసోసియేషన్ అంటే మనకి ఏమేమో కంట్రీలు వస్తాయి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ అంటే ఇది ఏషియా అనుకోండి, ఇది ఆసియా ఖండం అనుకోండి. ఆసియా ఖండం అయితే దీనిలో సౌత్ అంటే ఇది ఈ డైరెక్షనే కదా, ఇదే కదా సౌత్ డైరెక్షన్. ఇది నార్త్ కదా, ఇది ఈస్ట్ కదా, ఇది వెస్ట్ కదా. ఈ సౌత్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, పాకిస్తాన్ ఒకటి, ఇండియా ఒకటి, బంగ్లాదేశ్, భూటాన్ ఒకటి, నేపాల్ ఒకటి, శ్రీలంక ఒకటి, మాల్దీవ్స్ ఒకటి. మాల్దీవ్స్ శ్రీలంకలో, ఆ శ్రీలంక పార్ట్లో ఈ శ్రీలంక ఇది అనుకోండి, శ్రీలంక పక్కనే ఉంటుంది కదా మాల్దీవ్స్, ఇదనమాట. సో 1 2 3 4 5 6 7 and 8 ఈ 8 నేషన్స్ని ఏమంటారంటే సౌత్ ఏషియాలో, ఆసియా ఖండంలో సౌత్ డైరెక్షన్లో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్. రీజనల్ కోఆపరేషన్ అంటే ప్రాంతీయంగా సహకారం అనమాట. ఇవన్నీ ఒకటే చోటు ఉన్నాయి కదా, ప్రాంతీయ సహకారం ఉండే గ్రూప్ అనమాట ఇది. సార్క్ అంటాం. సార్క్లో ఇండియా మరి మెంబర్ కదా, కాబట్టి ఈ ఆప్షన్ కాదు, ఇది కాదు, మన ఆన్సర్ ఇది. సో భారతదేశం క్రింది గ్రూపుల్లో దేనిలో సభ్యత్వం లేదు అంటే G7లో లేదు. G7లో అన్ని డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి. దట్స్ ఆన్సర్. సో చలో మరి ఇవి మన కరెంట్ అఫైర్స్ ఈరోజు. రేపటి సెషన్లో కలుద్దాం. ఇంకొన్ని కాన్సెప్ట్స్ని కొత్తగా స్పెషల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ డే.